అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ఏచూరి అస్తమయం. సిపిఐ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన గత నెలలో ఎయిమ్స్లో చేరారు. సిపిఐ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఉన్నారు. అంతకుముందు వర్క్ చేశారు. ఆయన తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆగస్టు 19న ఎయిమ్స్లో చేరారు. గురువారం నాడు సెప్టెంబర్ 12న సాయంత్రం మరణించారు. సీతారాం మరణంతో కమ్యూనిస్ట్ పార్టీలు తీవ్ర విషాదం నెలకొంది. ఏచూరి మరణంతో ఆయన అభిమానులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు కన్నీరు మున్నీరవుతున్నారు. కాగా ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి వెంటిలేటర్ పైనే సీతారాం ఏచూరికి వెంటిలేటర్ పైనే వైద్యులు చికిత్స అందించారు. ఆయన్ని కాపాడాలని వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డాక్టర్ గౌరీ నేతృత్వంలో వివిధ విభాగాలకు చెందిన వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తొలగించేందుకు ఉపయోగించిన మందులు పనిచేయకపోవడంతో జపాన్ నుంచి కూడా ప్రత్యేక మందులు తెప్పించి వైద్యం చేసినట్లుగా తెలుస్తోంది. సిపిఐ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆయనకి 72 సంవత్సరాలు. ఈరోజు ఆయన కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు తుది శ్వాస విడిచారు. 32 ఏళ్లుగా సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యునిగా కొనసాగిన ఏచూరి 2015లో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2005, 2017 వరకు బెంగాల్ నుంచి రాజ్యసభకు ఆయన పనిచేశారు. ఆయన బాల్యాన్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆయన పూర్తి పేరు ఏచూరి సీతారామారావు. 1952 ఆగస్టు 12న చెన్నైలో వైదేహి బ్రాహ్మణులైన సర్వేశ్వర సోమయాజులు ఏచూరి, కల్పకం దంపతులకు జన్మించారు. సీతారాం ఏచూరి తండ్రి సర్వేశ్వర సోమయాజులు ఏచూరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్లో ఇంజనీర్గా పనిచేశారు. తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారినిగా ఉండేవారు. ఏచూరి బాల్యం ఎక్కువగా హైదరాబాద్లోనే సాగింది. భాగ్యనగరంలోని ఆల్ సెయింట్స్ హై స్కూల్లో ఆయన మెట్రికులేషన్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీకి వెళ్ళి ప్రెసిడెంట్ ఎస్టేట్ స్కూల్స్లో ఆయన చేరారు. 1970లో సిబిఎస్ఈ సెకండరీ పరీక్షల్లో ఆల్ ఇండియా ర్యాంకర్గా నిలిచారు. ఆయన సెయింట్ స్టీఫెన్ కాలేజీలో ఎకనామిక్స్లో బిఏ పూర్తి చేశారు. సీతారాం ఏచూరి జేఎన్టీయు నుంచి ఎంఏ పట్టా పొందారు. ఆయన అనంతరం అక్కడే పిహెచ్డి కోర్సులో జాయిన్ అయ్యారు. అయితే అప్పటికే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించడం, ఏచూరిని అరెస్టు చేయడంతో పిహెచ్డిని కొనసాగించలేకపోయారు. ఆయన దాంపత్య జీవితం. సీతారాం ఏచూరి 2 వివాహాలు చేసుకున్నారు. ఆయన మొదటి భార్య ఇంద్రాణి ముజుందార్ కాగా జర్నలిస్టు సీమా చిత్తి రెండో భార్య. ఏచూరి రెండో భార్య సీమా చిత్తి జర్నలిస్టు. తన భార్య తనకు ఆర్థికంగా సహకరిస్తుందని ఏచూరు ఒకసారి చెప్పారు. మొదటి భార్యకి ఒక కుమార్తె, కుమారుడు సంతానం ఉండేది. అయితే కుమారుడు ఆశిష్ 2021 ఏప్రిల్ 22న కోవిడ్తో మరణించారు. రాజకీయ రంగ ప్రవేశం గురించి మనం ఒకసారి చూసినట్టయితే తప్పు జరిగితే సహించలేని మనస్తత్వం ఏచూరిది. అందుకే చిన్నప్పటి నుంచే రాజకీయాల్లోకి రావాలనే కుతూహలం ఉండేది. విద్యార్థిగా ఉన్నప్పుడే ఎస్ఎఫ్ఎస్ఐ నేతగా 1974లో సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1975లో జేఎన్టీయు విద్యార్థిగా ఉన్నప్పుడు కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితులై సిపిఎంలో చేరారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ బాధితుల్లో ఏచూరి కూడా ఒకరు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. జేఎన్యు విద్యార్థి సమైక్యకు ఏచూరి 3 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్తో కలిసి జేఎన్యును వామపక్షాలకు కంచుకోటగా మార్చారు సీతారాం ఏచూరి. అనంతరం ఎస్ఎఫ్ఎస్ఐ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. 1984లో సిపిఎం కేంద్ర కమిటీలో చేరారు. 1990లో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా,
2005లో వెస్ట్ బెంగాల్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ సిపిఎం మహాసభల్లో పార్టీ 5వ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సీతారాం ఏచూరి. కేరళ విప్లవ సూర్యుడు విఎస్ అచ్యుతానందన్కి ఏచూరి అత్యంత సన్నిహితుడు. ఇలా విద్యార్థి నేతగా మొదలై మహానేతగా మారిన ఏచూరి మరణం నిజంగా ఈ దేశానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భారతీ టీవీ కోరుకుంటుంది.